ఇవాళ మనము ఎలర్జీ అనే విషయం మీద చిన్న డిస్కషన్ చేద్దాం. అసలు ఎలర్జీ అంటే ఏంటి, ఇది మిగతా ఇతరితర మెడికల్ ఫీల్డ్స్ తో కంపేర్ చేస్తే ఇది ఎలా డిఫరెంట్ గా ఉంటుంది అని. నా పేరు డాక్టర్ కేదార్ అండి. నేను ఒక పీడియాట్రిషియన్ ని, చైల్డ్ స్పెషలిస్ట్ ని, ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ స్పెషలిస్ట్ ని అండ్ ఎలర్జీ స్పెషలిస్ట్ ని అంకుర హాస్పిటల్ కుకట్పల్లిలో పనిచేస్తున్నాను. నేను బై ప్రొఫెషన్ నేను ఒక పీడియాట్రిషియన్ ని, కానీ నా ఇష్టానుసారంగా నేను ఎలర్జీ ఫీల్డ్ ని ఎంచుకున్నాను. దీంట్లో ఏంటంటే నేను చూసిన దాంట్లో ఎప్పుడైతే నేను హైదరాబాద్ లో 2007లో ప్రాక్టీస్ మొదలు పెట్టానో అప్పటి నుంచి కంపేర్ చేస్తే 2012లో ఎలర్జీ యొక్క ఇంపార్టెన్స్ ని నేను గ్రహించి 1 year బ్రేక్ తీసుకుని నా కెరియర్ లో నేను క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు వెళ్ళి అక్కడ ఎలర్జీ కోర్స్ చేసి మళ్ళీ వచ్చాను. 2014 నుంచి 2020 దాకా 6 to 8% ఎలర్జీ కేసులు పెరుగుతూ ఉండేవి. కానీ 2020 తర్వాత సుమారుగా ప్రతి సంవత్సరం 20% ఎలర్జీ కేసులు పెరగడం నేను చూశాను. అండ్ నా దగ్గర ఇప్పుడు 300 పేషెంట్లకు పైగా ఇమ్యూనోథెరపీ పొందుతున్నారు. ఈ యొక్క అవగాహన కోసం నేను ఒక చిన్న కేసుతో స్టార్ట్ చేస్తాను. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను. ఒక సంవత్సరం క్రితం ఒక 18 ఏళ్ల బాబు నా దగ్గరికి వచ్చాడు. తను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్. తన కంప్లైంట్స్ ఏంటంటే గత 6 సంవత్సరాల నుంచి తనకి రికరెంట్ గా కఫ్ కోల్డ్ అవన్నీ వస్తున్నాయి. అది రావడం వల్ల కఫ్ కోల్డ్, రన్నింగ్ నోస్, స్నీజింగ్స్ ఇలాంటివన్నీ రావడంగా తను పల్మనాలజిస్ట్ ని కలిసి కరెక్ట్ పద్ధతి ప్రకారంగానే మందులు వాడారు. వాడిన తర్వాత కూడా 6 నెలలు కోర్స్ వాడి ఆపంగానే తనకి సిమ్టమ్స్ మళ్ళీ రిపీట్ అయినాయి. కోర్స్ వాడుతున్నప్పుడైతే ఏ ప్రాబ్లం లేదు, కానీ కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సిమ్టమ్స్ అనేవి రిపీట్ అయినాయి. అది ఎందుకు అని చెప్పి మళ్ళీ పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేసి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, ఎలర్జీ టెస్టింగ్ అన్ని చేసిన తర్వాత మళ్ళీ కోర్స్ మొదలు పెట్టడం జరిగింది. మొదలుపెట్టి 1 year ఈసారి వాడి ఆపేశారు. ఆపేసిన తర్వాత మళ్ళీ 2-3 months లో మళ్ళీ సిమ్టమ్స్ వచ్చాయి. కొంతమందిని కనుక్కున్న తర్వాత వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. నేను వాళ్ళకి మొత్తం హిస్టరీ అంతా చూసి, తీసుకున్న ట్రీట్మెంట్ అంతా చూసిన తర్వాత స్పెసిఫిక్ ఎలర్జీ టెస్టింగ్ అనేది ఉంటుందండి. ఎందువల్ల అసలు ఈ బాబుకి ఎలర్జీ వచ్చింది అనే ఒక టెస్ట్ చేయడం వల్ల హౌస్ డస్ట్ మైట్ అనే ఒక మైక్రోస్కోపిక్ ఆర్గానిజం యొక్క స్కిన్ షెడ్డింగ్ వల్ల ఇది వచ్చింది అని కనుక్కోవడం జరిగింది. దీని ద్వారా అప్పుడు నేను ఒక స్పెషల్ మెడిసిన్ ఇమ్యూనోథెరపీ అని ఉంటుందండి. ఇమ్యూనో మాడ్యులేటింగ్ థెరపీ అంటే మనది ఏదైతే ప్రతికాశక్తి ఉంటుందో ఆ ప్రతికాశక్తి ఇమ్యూనిటీని మాడిఫై చేసి ఈ ఎలర్జీ రాకుండా ప్రివెంట్ చేస్తాం. ఆ థెరపీ హౌస్ డస్ట్ మైట్ కి స్టార్ట్ చేయడం జరిగింది. 1 year లో తను ఏదైతే మందులు తీసుకుంటున్నాడో ఆ మందులన్నీ ఆపేయంగా మనకి ఈ యొక్క సిమ్టమ్స్ లో నుంచి కూడా బాగా రిలీఫ్ వచ్చి వితౌట్ మెడిసిన్స్ ఏమి లేకుండా కూడా చైల్డ్ కి ఒక సిమ్టమ్స్ అన్ని కూడా తగ్గడం జరిగింది. యూజువల్ గా దీని కోర్స్ 2 to 3 years ఉంటుందండి. ఇది వాడిన తర్వాత చాలా మటుకు 99% మందికి చాలా రిలీఫ్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికి ఎవరైతే నా దగ్గర ఇమ్యూనోథెరపీ వాడుతున్నారో ఈ ఇమ్యూనోథెరపీ పేషెంట్స్ ఎవరికి కూడా సిమ్టమ్స్ మళ్ళీ రాలేదు. దీంట్లో మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ మొత్తం స్టోరీ విన్న తర్వాత లంగ్ కంప్లైంట్స్, దగ్గు, జలుబు తీవ్రంగా ఉన్నప్పుడు, రికరెంట్ గా ఉన్నప్పుడు, మాటిమాటికి వస్తున్నప్పుడు పల్మనాలజిస్ట్ ని కలవడం తప్పులేదు. అలాగే స్కిన్ ఎలర్జీస్ వచ్చినప్పుడు కూడా డెర్మటాలజిస్ట్ కలవడం తప్పులేదు. కానీ వీటన్నిటిని కనెక్ట్ చేసే ఫీల్డ్ ఒకటి ఎలర్జీ అనేది ఉంటుంది అని మీరందరూ గ్రహించాలి. దీంట్లో ఏంటంటే ఎలర్జీని సిమ్టమ్స్ ని ట్రీట్ చేయడం కాకుండా దాని మూల కారణం ఏంటో కనుక్కుని దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుందండి. దీంట్లో ఏంటంటే మన అడ్వాంటేజ్ అసలు ఏంటి మూల కారణం, ఇమ్యూన్ సిస్టమ్ లో ఎక్కడ తేడా జరిగింది అనేది దాన్ని మనం కంప్లీట్ గా మనం ట్రీట్ చేసి వాడిని వేర్లతో పీకేస్తాం. దీనివల్ల ఫ్యూచర్ లో ఇలాంటి ఎలర్జిక్ సిమ్టమ్స్ రాకుండా బాగా ప్రివెంట్ చేయొచ్చు. రెండో విషయానికి వస్తే ఇదే బాబుకి ఏంటంటే మనకి అదే హౌస్ డస్ట్ మైట్ ట్రీట్మెంట్ అవ్వకపోతే సంవత్సరానికి సిమ్టమ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. తర్వాత చాలా తన క్వాలిటీ ఆఫ్ లైఫ్ లో డిస్టర్బెన్స్ అనేది జరిగింది. సో నేను చెప్పొచ్చే మెసేజ్ ఏంటంటే ఈ వీడియో తర్వాత దయచేసి మీరందరూ కూడా ఎలర్జిక్ సిమ్టమ్స్ ఉంటే అది సిమ్టమ్ ని ట్రీట్మెంటే కాకుండా దీని మూల కారణం ఏంటో కనుక్కుని దాన్ని ట్రీట్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి. థ్యాంక్ యూ.